నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన నాగశ్రీ డైరీస్ నుంచి ఎక్కువగా విమెన్స్ని ప్రోత్సహిస్తూ ఉంటాం అనే సంగతి మీ అందరికీ తెలుసు. శారీస్ విషయం కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఏదైనా ఆర్ట్ ఉంది. తంజావూరు పెయింట్స్ ఎంత చక్కటి వాళ్ళని మీకు పరిచయం చేశాను. ఈరోజు ఇక్కడ ఏంటంటే నేను టూర్స్ వారి ద్వారా వచ్చాను కదండి, వాళ్ళు టైమ్ టూర్స్ ద్వారా వచ్చాను కదా. సో రమేష్ అయ్యంగారి ద్వారా ఈ యాత్ర కొనసాగుతోంది, పంచదైవ కళ్యాణ యాత్ర. వారణాసిలో శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఆ తర్వాత జనకపూరెళ్ళి సీతమ్మను పెళ్లి కూతుర్ని చేయటం, అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చి అయోధ్యలో రాముల వారికి ఇచ్చి వివాహం చేయటం, ఆ తర్వాత నైమిసారణ్యం వెళ్ళి సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర కళ్యాణం, చండీ హోమం చేసుకుని మధురకు వచ్చాం. మధురలో ఈరోజు కృష్ణ సత్యభామ రుక్మిణిల వివాహం జరగబోతోంది. ఇవన్నీ కూడా నయనానందకరంగా అద్భుతంగా జరిగాయండి. అయితే అలంకరణ, మంత్రోచ్చారణ వీటన్నిటితో పాటు చక్కటి సన్నాయి రాగయుక్తంగా ఉంటేనే ఆ ప్రోగ్రాం రక్తి కడుతుంది. నాకు నిజంగా ఈ ప్రోగ్రాం అంతటిలో వీళ్ళిద్దరి యొక్క నాదస్వరం చాలా బాగా ఆకట్టుకుందండి. నిజంగా వీళ్ళని మాటలతో ఎలా అంటే చిన్నవాళ్ళు కాబట్టి నాకంట బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను వాళ్ళకి. మేడం అయితే దుర్గమ్మ గుడిలో మీరు చేస్తున్నారని చెప్పారు. మీ పేరు మేడం? నా పేరు పార్వతి అండి. అచ్చా, పక్క. నా పేరు పార్వతి అండి. నేను దుర్గగుడిలో ఎంప్లాయ్ అండి. అక్కడ ఆస్థాన విద్వాంసురాలుగా నేను పనిచేస్తున్నాను. నేను గత 16 సంవత్సరాల నుంచి టెంపుల్లోనే వర్క్ చేస్తున్నాను. 16 సంవత్సరాలు. ఎస్ మ్యామ్. ఈ ఆసక్తి ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా మా వంశపారంపర్యంగా మా నాన్నగారికి మగపిల్లలు లేరు. లేకపోవడంతో మాకు ఈ విద్యను అభ్యసించారు. మా మగపిల్లలు లేకపోవడంతో ఆడపిల్లలు దేంట్లోనైనా తీసుకోకూడదు, ఎందులో కాదు అనే ఉద్దేశంతో నేర్పించారు మాకు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క ఇది నా బ్రహ్మ కడిగిన పాదమా లేకపోతే పిడికిడి తలంబరాలా ఏ పాటైనా వాళ్ళు ఆ సన్నాయితో ఆలపిస్తేనండి ఇక పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఇంతమంది భక్తులు కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అంత అద్భుతంగా వాళ్ళు చక్కగా ఏమంటారంటే సన్నాయి మీద ఆలపించడమే అని అంటారు. సన్నాయి మీద చక్కగా ఆలపిస్తున్నారు. రోగమైన ఏదైనా ఎంతటి నయాన్నైనా మార్చగలిగే శక్తి నాదస్వరాన్ని. ఏదైనా కానీ ఇప్పుడు ఏది బాగులేకపోయినా కూడా, ఏది శుభకార్యమైనా కూడా మన మంగళవాద్యం అనేది, మన మంగళధ్వని, మిగతా బ్యాండ్ అదర్ ఏదైనా కానివ్వండి, మంగళధ్వని మంగళకరం ఇదే. దీన్ని మధ్యలో ఒకప్పుడు బ్యాండ్ మోజుతోటి బ్యాండ్ వైపు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ మన సంప్రదాయాలు పెద్దపీట వేస్తున్నారు. మీకు విషయం, ఇక్కడ బ్యాండ్ మోగుతుంది అంటే ఆ బజార్లో సుమారు ఏదన్నా అశుభం అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇది మోగుతుంది, అదేంటో తెలియదు. అదే సన్నాయి మోగితే మీకు శుభానికే వాడతాం. శుభానికి సన్నాయి అంతే. చక్కగా శుభానికి సన్నాయి అండి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు. అలాగే వారు అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? మీరు ఏ వయసు నుంచి నేర్చుకున్నారు? నేను 9వ సంవత్సరం నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు మీతో పాటు మీ అమ్మాయిలు ఇద్దరిని చూసాం, బంగారు బొమ్మల్లా ఉన్నారండి, చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా ఇందులోకి వస్తున్నారు. అంటే వస్తున్నారు, వాళ్ళు చదువుకుంటూనే ఇది కూడా ఇందులో కూడా ప్రావీణ్యత ఉంది. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఓకే, మీరు ఉండేది విజయవాడ. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటామండి. వెళ్తూ ఉంటాం. బెంగళూరు, మహారాష్ట్ర, అస్సాం అవన్నీ తిరిగేసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ ప్రస్తుతానికి. ఇవాళ ఈ ప్రోగ్రాం ఇంత బాగుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత బాగుంది అని అంటే కారణం వీరి సన్నాయి ఒక 50% అండి. మిగతా 50% ఏర్పాట్లు ఇవన్నీ వస్తాయి, కానీ ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతారు. పిడికిడి తలంబ్రాలు అంటే వాళ్ళు తలంబ్రాలు పోస్తుంటే ఇక స్వామివారే కళ్ళ ముందు కనబడుతున్నారు. అంటే మనం చాలా సన్నాయిలు చూస్తూ ఉంటాం, కానీ ఆడవారు ఇంత అద్భుతంగా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. మీరు చూస్తూనే ఉండండి, బ్రేక్ తీసుకోకండి. సన్నాయి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఎంత గర్వంగానో నాతో మొన్న భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడారు. వారిద్దరూ మా అమ్మాయిలమ్మ, నన్ను మించి చక్కగా పాడుతున్నారన్నారు. అది తండ్రికి ఎంత గర్వకారణం అండి, పుత్రికోత్సాహం అంటారు అది కదండి. సో వీరు చాలామంది ప్రముఖులకి సంబంధించిన మ్యారేజెస్లో కూడా వీళ్ళు వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు వివి వినాయక్ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ అయితే ఎల్బి శ్రీరామ్ కూతురు పెళ్ళి అంచాం మేడం, శిల్పారామంలో అంచాం. వారిని సన్మానం రవీంద్ర భారతిలో. ఈ సన్మానం చేయకపోతే అవమానం. అద్భుతంగా ఆ సన్నాయిని వాయిస్తుంటే వాళ్ళు గుర్తించకపోతే వాళ్ళు చాలా అవమానించినట్టు. చాలా అద్భుతం అండి. నేను తర్వాత వాళ్ళు ఒక మంచి పాట పాడినప్పుడు కూడా నేను తప్పకుండా రికార్డ్ చేసి మీకు అందిస్తాను. ప్రస్తుతం అయితే వీరు ఆ మేడం అయితే దేవాలయంలో వర్క్ చేస్తున్నారు, ఆయన కూడా దేవాలయంలో వర్క్ చేస్తున్నారండి. అచ్చా, నమస్తే అండి. వేణుగోపాల స్వామి గుడిలో. అచ్చా, వేణుగోపాల స్వామి గుడిలో మీరు డోలకు వాయిస్తారు. మీకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అండి? 20 years. కానీ అద్భుతం.
ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు మీరు, ఒక్క శబ్దంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ ఈ పంచదైవ కళ్యాణ యాత్ర అంటే కళ్యాణం అని అంటే మన ఇంట్లో కార్యం జరుగుతున్నంత అద్భుతం తీసుకురావడం కారణం మీరేనమ్మా. వీరి నెంబర్లు ఇవన్నీ కూడా ఇస్తానండి. వీరు ఆలపించిన మంచి మంచి గీతాలు కూడా రికార్డ్ చేసి నేను అందిస్తాను. అంటే ముందు వారి ప్రావీణ్యం చూడండి, ఆ తర్వాత ఒక సినిమా వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా మంచి అవకాశం ఉంది అని అంటే మాత్రం మీరు వారికి తప్పకుండా కాల్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. ఇక కృష్ణుడి వివాహం, సత్యభామ రుక్మిణి సమేత కృష్ణుడికి ఏంటంటే ఇప్పుడు అంగరంగ వైభవంగా వివాహం చేస్తున్నారంటే ఆ కార్యక్రమంలోకి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే నాకు దొరకరు. ఎందుకంటే మా అందరికంటే కూడా ఎక్కువ వీళ్ళు స్ట్రైన్ అవుతున్నారు ప్రతి ప్రోగ్రాంలో కూడా. ఆ సిచ్యువేషన్ తగినట్టు వాళ్ళు చక్కగా సన్నాయి వాయించడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక రకమైన వర్క్ ప్రెషర్. సో నేను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా బాగోదు. నా కోరిక మేరకు, మీ అందరి కోరిక మేరకు ఒక మంచి సాంగ్ మీరు ఏదైనా ఆలోచిస్తే బాగుంది. నమస్తే అండి. వీరిద్దరూ మీ అమ్మాయిలని చెప్పారు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు 9వ సంవత్సరం నుంచే నాకు 3 అమ్మాయిలు, అబ్బాయిలు లేరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవస్థానంలో నేను ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాను. నేను కొలిసేది 3 తల్లుల్ని. నాకు జన్మించింది 3 కూతుళ్ళు. ఈ నాదస్వరం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయకానికి మూలంగా ఉంటుంది. ముఖ్యంగా దేవుడు మేలుకొలుపులకు కానీ పౌలింపు సేవకు కానీ ఈ నాదస్వరంతో ప్రారంభం చెయ్యాలి. ఆ దేవుడికి మేలుకొలుపులు జరగాలి. అందుకని మనం ఈ నాదస్వరాన్ని వీళ్ళకి కనుక నేర్పితే వీరిని చూసి మహిళ అవలగాదు సబల అనేదానికి ఒక నాందిగా ఉంటుందని చాలా మంచి ఆలోచన. నేను అమ్మాయిలకి 3కి నేర్పించాను. 3 నుంచి 30 మంది అయ్యి 30 మంది నుంచి 300 మంది ఆడపిల్లలు వీళ్ళని ఎక్స్పీరియన్స్ తీసుకొని వీళ్ళ ఆనందం వీళ్ళ ఇది చూసుకొని 300 మంది ఆడపిల్లలకి నేర్పడం జరిగింది. ఒక 150 మందికి ఆంధ్ర స్టార్ అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 450 మందికి దేవస్థానాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది ఈ కళ ద్వారాగా. మా అమ్మాయి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఉగాది పురస్కారాలు ఇవన్నీ కూడా అందుకున్నారు. ఇవాళ ఈ ఆడపిల్లల్ని చూసి ఎంతోమంది ఆడపిల్లలు మంత్రముగ్ధులైపోతున్నారు. అంతే కదండి. నాకు వాళ్ళు వాళ్ళని మా అమ్మాయి వాళ్ళని అంటున్నప్పుడు నాకు చెప్పలేని ఆనందం. ఈ రోజున ఈ యాత్రలో కూడా మా అమ్మాయి వాళ్ళని అందరూ కూడా చూసి ఎక్స్పీరియన్స్ అవుతుంటే చెప్పలేని ఆనందం మేము భార్యాభర్తలు. అవునండి, ఎందుకంటే దైవ కళ్యాణాలు అవి అంత అద్భుతంగా రక్తి కట్టడానికి 75% మీరే. అద్భుతమైన గీతాలతోటి ఆ అమ్మాయిలు భక్తి శ్రద్ధలు కనిపించాయి ముందు నాకు. ఏదో సన్నాయి మనకి డ్యూటీ ఇచ్చారు మనం పాడేసాం అన్నట్టు కాకుండా ప్రతి దాంట్లో లీనమయ్యారు అమ్మాయిలు ఇద్దరు కూడా. అందుకని జన్మ చాలా సార్థకత అయింది అనుకుంటున్నాను. సంతోషం అండి, సంతోషం. నిజంగా కూడా పుత్రికోత్సాహం ఎంత చక్కగా ఆయనలో కనిపిస్తుందో చూడండి. నిజంగా ఆయన చెప్పిన మాట, ఎవరి వృత్తి వాళ్ళు నేర్చుకుంటే
చక్కగా వెలుగులోకి వస్తారండి. ఆడపిల్లలు ఏమి నేర్చుకోలేరు అనే దాని నుంచి ఆయన పట్టుదలగా వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలకి నేర్పించారు. ఇప్పుడు మనవరాళ్ళు ఇద్దరు కూడా చదువుకుంటూ వాళ్ళు కూడా చక్కగా ఈ వృత్తిలోకి వస్తున్నారు. చాలా గర్వకారణం కదండి. ఎందుకంటే భగవంతుడి సేవకి మీరు వినియోగించబడ్డవారు కొంతమంది. దాన్ని వినియోగించుకుంటే జీవితం చరితార్థం అవుతుంది, సార్థకత అవుతుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి మూలమైన వృత్తిది. అవునండి. ఈ వృత్తిలో ఇంత దూరం రావటం, ఇంకా ముందుకి వాళ్ళ చూచి ఆడవారు అబల కాదు సబలని ఎంతో మంది మహిళలు కూడా ముందుకు రావడానికి అవకాశం కూడా ఉంటుంది, ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. అవునండి. మన వీడియో ద్వారా కూడా ఇలా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.